రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై జూనియర్ కళాశాలల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. గతంలో ఇంటర్ విద్యార్థులకు ఈ పథకం అమల్లో ఉండేది. 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేశారు. అయితే 2019లో అధికారం మారటంతో ఈ పథకం రద్దయింది. మళ్ళీ ఈ పథకాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పైగా ఈ పథకం అమలు కాలంలో జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగినట్లు అధికారులు గుర్తించారు. అందువల్లనే ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు పాఠశాల ఇంటర్మీడియట్ విద్యపై నిర్వహించిన సమీక్షలో మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఈ సమీక్షలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ 10వ తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాప్అవుట్స్ ఎక్కువగా ఉన్నారని, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా డ్రాప్అవుట్స్ శాతం కొంత తగ్గించే అవకాశం ఉందని అన్నారు. సంకల్ప్ ద్వారా వెనుకబడిన విద్యార్థుల్ని గుర్తించి కాలేజీలకు వెళ్లేలా ప్రోత్సహించాలని అన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్లు సిబ్బందిని కేర్ టేకర్లుగా నియమించాలని అధికారులకు సూచించారు. అలాగే కాలేజీల్లో దెబ్బతిన్న భవనాలకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయం విద్యార్థులకి ఆర్థికంగా సహాయం మాత్రమే కాకుండా విద్యలో ప్రగతికి కూడా దోహదం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇవ్వాలని, విద్యార్థుల నైతిక విలువలను బోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని లోకేష్ తెలిపారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించే పాఠ్యాంశాల కోసం ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు గారి సలహాలు తీసుకోవాలని, జపనీస్ విధానంలో విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు అలవరిచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే పాఠశాల ఆవరణల్లో ఉద్యోగ మేళాలకు మినహా ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి ఇవ్వకూడదని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కేజీ నుంచి పీజీ వరకు కరికులం ప్రక్షాళనపై కూడా సమావేశంలో చర్చించినట్లుగా తెలిపారు.